బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారణంగానే రామగుండం అభివృద్ధిలో సర్వనాశనం అయ్యిందని, రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్పై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 16 నెలల కాలంలోనే రామగుండంలో రోడ్లు, డ్రైనేజీలను నిర్మాణం చేస్తూ సింగరేణి యాజమాన్యంను ఒప్పించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంకు శ్రీకారం చుట్టిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు కోరిగంటి చందర్, కౌశిక్ హరి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి నుండి ప్రజల దృష్టిని మార్చేలా కోరుగంటి చందర్, కౌశిక్ హరి బూడిద, మట్టిలో అవినీతి జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో రావాలని సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్లు సింగరేణి సొమ్మును తమ నియోజకవర్గాలకు తీసుకుపోతుంటే ఎదిరించే ధైర్యం లేని చందర్ అదే సింగరేణి సంస్థతో షాపింగ్ కాంప్లెక్స్, రోడ్ల నిర్మాణాలను చేపట్టిస్తున్న దమ్మున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్పై అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే సాక్షులతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. మైసూర్ ప్యాలెస్ లెక్క ఉంది, దాన్ని చూడండి, వాళ్ళ ఫోటో చూపెట్టండి. ఒక కాంట్రాక్టర్ 6 నెలలు అని చెప్పిండు, 8 నెలల టైం తీసుకో, దీన్ని సుందరంగా దిద్దామని చెప్పిండు. ఏంటిది? ఏం మాట్లాడుతూ మతి భ్రమించిందా మాజీ శాసనసభ్యులకు, హరి గారికి? మీరేమన్నా చేస్తే మీరు చెప్పుకోండి, పేపర్ పరంగా చెప్పండి, ప్రజల మన్ననలు పొందండి, వచ్చేసరికి గెలిచే ప్రయత్నం చేసుకోండి. మీకు మ్యాండేట్ ఇచ్చింది జనం, మీకు ఏమి ఇచ్చారు? ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రజలకు సాయం చేసే పనులు చేయాలి, కానీ దొంగ పనులు, లంగ పనులు చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టేదంటే ఈ సోషల్ మీడియా, ఈ ప్రజలు 100% ఉంటే మిమ్మల్ని పట్టించుకున్న, మిమ్మల్ని కానీ ఇంకెవరిని కానీ పట్టించుకుని నాదలు ఎంతమంది ఉంటారో ఎవరిని పని వాడు చేసుకుంటాడు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ కాదు, రాష్ట్రమంతా, దేశమంతా. ఈ చిమ్మిక్కులు చేస్తే ఎవరు చూస్తారా? నీ ప్రజలు తప్ప, నీ 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 టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకెవరు చూసే ప్రయత్నం చేయరండి. ఇంత మహోత్తరమైన కార్యం ఇక్కడ ఏం చెప్పిండా రాజ్ ఠాకూర్? కొన్ని కోట్ల రూపాయలు ఆయనకు. ఈ చిల్లర కోసం, మీ లెక్క చిల్లర కోసం ఆశపడే వ్యక్తి కాదా అని. ఆయన ఎమ్మెల్యే కాకముందు కొన్ని లక్షల రూపాయలు ప్రజలకు సాయం చేసిండు. ఆయన కాలిపోయి ఇట్లా డోర్ కొడితే, అన్నా నాకు ఈ ఆపద వచ్చిందంటే నేను ఉన్నా అని చెప్పి ముందుకొచ్చిండు. అటువంటి మత్తుల నాయకుల మీద మీరు నిరంతరం చేసినంతవరకు కరెక్ట్. మీకు దమ్ముంటే పేపర్తో నిరూపించండి. పోషమ్మగులు చూస్తే ఏమైతే పోషమ్మ తల్లికి తెలుస్తుందా? పోషమ్మ తల్లికి తెలుస్తుందా? నీకు ప్రూఫ్స్ ఉంటే చూపెట్టు. ప్రూఫ్స్ ఉంటే ఇగో ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకోసారి మ్యాండేట్, నీకోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, నువ్వు చేయలేకపోయాను. సోమవారం సత్యనారాయణకి ఇచ్చిన సోమవారం. ఇప్పటి కూడా ఈరోజు 17,000 పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చిందా ఈ రాముడు నియోజకవర్గానికి? ఏం చేసిందా? పాపం చంద్రతో కాలే, ఎందుకంటే పాపం చిన్నోడు ఆయన. ఈ హరీష్ రావు వాళ్ళు తీసుకపోతే ఆయన ఏం చేయడు సీఎం. కానీ మనోడు, అన్నా నా పైసలు నాకు కావాలి, రేవంత్ అన్న, శ్రీధర్బాబు సార్ మా పైసలు మాకు కావాలి, మా వాళ్ళకు, మా మహిళలకు ఇది కావాలి, మా యువకులకు ఇది కావాలి. 750 మంది పీసీ పార్టీల నుంచి పంపించడం ఎవరితోనైతే ఆయన ఇంతకుముందుకు అయిందా? ఆయన ఈ 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఈరోజు రాజ్ ఠాకూర్ కలిసిండు. ఈ ప్రజలకు ఒక మార్పు చూపెట్టాలని చెప్పి ఇదే గడ్డ మీద పుట్టిండు, ఈ ప్రజలకు సేవ చేసి ఇదే గడ్డ మీద చచ్చిపోతా అని చెప్పిండు. దాని మీద కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా. మీరేం చేశారో చెప్పండి, గిది చేసినామని చెప్పండి. ఎన్నిసార్లు చెప్తారు భయ్? ఊకే సెంటర్ చౌరస్తా రమ్మని చెప్పినాం కాదు భయ్, శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం, డిబేట్ చేద్దామని చెప్పినాం. మరి ఎవరు వస్తలేదండి? పోషమ్మూడి పోయి నీళ్లు పోసుకుంటే పోషమ్మతలు వెళ్తుందా? దీనికి హెచ్చరిక ఏం లేదు. సోదరా మాజీ శాసనసభ్యులు చందర్ గారు, సోదరా హరిభాయ్ సాబ్, ఏదైనా ఉంటే నువ్వు పేపర్ పరంగా నిరూపించు. కానీ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందలేవు. కాంగ్రెస్ పార్టీ
శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళది ఎట్లా ఉన్నదంటే, పురాణాల్లో మరి అయోధ్యలో మరిచా శుబాహు అనే ఇద్దరు రాక్షసులు ఆనాడు రాముడు చేస్తున్నటువంటి మహా సంకల్ప యాగానికి అడ్డుదలిగి అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞ, ప్రజలకు ఉపయోగపడే మహాయజ్ఞానికి ఇద్దరు రాక్షసులు అడ్డు తగిలి ఆ రోజు ఎంత ఇబ్బంది పెట్టినారో అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు రాక్షసులు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా నిరోధకులుగా మారుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకొని ఈ రామగుండ ప్రాంతం బొందలగడ్డగా మార్చి ఇక్కడ అభివృద్ధి అనేదే ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం 24 గంటలు పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని మరి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి మీకు కళ్ళకు కనిపించేది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగస్వామి, ధీటి బాలరాజు, పెద్దల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, కళ్యాణి, సింహాచలం, గట్ల రమేష్, అల్లి శంకర్, హనుమ, రాయమల్లు, దాసరి ఉమా, ధూళికట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.